హాయ్ ఎవ్రీవన్. ఈరోజు అయితే మనము తెలంగాణలో స్పెషల్ అయిన సకినాలు ఎలా చేస్తామో చూడండి. ఫస్ట్ అయితే బియ్యం ఒక 5 to 6 hours అట్లా నానబెట్టుకొని వీటిని ఇట్లా ఒక తడిగుడ్డలో వాటర్ లేకుండా తీసుకొని వాటిని మనం మిక్సీ పట్టించిన తర్వాత ఇలా ఫస్ట్ ఒక క్లాత్లో తీసుకొని మొత్తం కలపాలి. దాంట్లో ఫస్ట్ మనము నువ్వులు గాలించుకున్నవి అలాగే వామ గాలించుకుంటే దాంట్లో ఉన్న మట్టి అవన్నీ పోయేలాగా మంచిగా నీట్గా కడుక్కొని వాటిని ఫస్ట్ కలుపుకోవాలి. నువ్వులు, ఓమ, సాల్ట్ ఇదంతా వాటికి సరిపడా తీసుకొని కలుపుకున్న తర్వాత వాటిని మొత్తం పిండికి పట్టేలాగా కలపాలి. కలిపిన తర్వాత వీటిని ఒక సపరేట్ గిన్నెలోకి తీసుకొని వాటర్ కలపాలి. కొంచెంగా కలిపి లాస్ట్కి మొత్తం ఒక దాంట్లో వేసుకోవాలి. దాన్ని ఒక 1 hour పాటు మనము పక్కన ఉంచాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. 1 hour పాటు పక్కన ఉంచిన తర్వాత ఫస్ట్ అయితే మనం ఇట్లా గౌరమ్మ పెట్టుకొని ఫస్ట్ దేవునికి మొక్కి స్టార్ట్ చేయాలి. ఇట్లా ఎవరైతే వచ్చిరో వాళ్ళందరికీ బొట్టు పెట్టుకొని మనము అప్పాలు చేయడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే మనము గౌరమ్మ ఎవరైతే పెట్టిరో అది ఫస్ట్ అప్ప చేసిన తర్వాతనే మిగతా వాళ్ళందరూ స్టార్ట్ చేయాలి. ఇట్లా ఫస్ట్ అప్ప ఒక 5 సుట్లు పోసుకోవాలి. మనము 5 సుట్లు పోసిన తర్వాతనే వేరే వాళ్ళందరూ చాలు చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను, మా చెల్లి, మా మమ్మీ, మా అమ్మమ్మ, మా నానమ్మ ఇట్లా అందరం కలిసి చేస్తున్నాం. మా అమ్మమ్మనైతే మొత్తం పిండి మనం ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండాలి. అట్లయితేనే మెత్తగా అవుతుంది. అట్లా మెత్తగా ఉంటేనే మనకు చేయడానికి ఈజీగా వస్తుంది. ఇలా ఒక్కొక్కరు వచ్చి అందరం చేస్తూ ఉంటారు. ఈరోజు ఒకరు చేస్తే రేపు ఒకరు అట్లా అందరం ఒకసారి కాకుండా రోజుకొకరు అట్లా చేస్తూ ఉంటారు. ఫస్ట్ అయితే నూనె వేడయ్యేదాకా అట్లా ఒక గంజులో వాటర్ తీసుకుంటే ఆయిల్ ఎక్కువ పట్టదంట అప్పాలకి. మీరు కూడా ట్రై చేయండి. అప్పుడే అప్పాలు ఆరిపోయినాయి అన్నీ ఇట్లా ఒక దాంట్లో తీసుకొని 2 sides పెట్టుకొని కాల్చుకుంటే మనకు అప్పాలు రెడీ అయిపోతాయి. మేము కొంచెం ఫాస్ట్గా చేద్దామని ఎంత చేయాలనుకున్నా కూడా మళ్ళీ మా వర్షిని వచ్చే వరకు అయితే మా అప్పాలు అయితే కాలేవు. సో ఇలా వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెడతామన్నట్టు బొట్టు పెట్టిన తర్వాతనే వాళ్ళు అప్పాలు స్టార్ట్ చేస్తారు. బొట్టు పెట్టుకొని అప్పాలు చాలు చేయాలి. మీరు కూడా ఇంతేనా? తెలంగాణ వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. మీరు కూడా అప్పాలు చేసుకున్నారా లేదా, ఏమేమి చేసుకున్నారా అనేది. మేము మధ్యలో అలా చాలాసేపు చేసిన తర్వాత స్నాక్స్ లాగా అట్లా బజ్జీలు చేసుకున్నాము. పాలకూర బజ్జీ స్నాక్స్ లాగా. మేము చాలాసేపు పట్టింది, మాకు పొద్దున్న నుంచి నైట్ దాకా అయిపోయింది. మేము చేస్తుండగానే అప్పటికే 4 అయిపోయింది. మళ్ళీ మా వర్షిని వచ్చే టైం అయిపోయింది. ఒకటే రోజు గారెలు, సకినాలు 2 చేసినాం. ఇలా చేస్తుండగానే వర్షిని వచ్చింది. ఇక పిండి అయిపోతుందని అనుకున్నాము. కానీ ఎక్కువ అల్లరేం చేయలేదు. వాళ్ళ సోనక్క వచ్చింది కదా, తనని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అక్క ఎప్పుడు వచ్చినావు అని. ఇక మెల్లగా కొంచెం ఎక్కువ అల్లరి చేయకున్నా కూడా కొంచెం ట్రై చేసింది ఎట్లా చేయాలి ఏంటిది అనేది. అప్పటికే నైట్ అయిపోయింది. ఈరోజు అయితే మేము గారెలు, సకినాలు అట్లా చేసుకున్నాము.
లాస్ట్కి ఆయిల్ వేడి ఉంటుంది కదా, కొన్ని పూరీలు కూడా అట్లా ట్రై చేసింది మా మమ్మీ. సో ఈసారి సంక్రాంతికి అయితే మేము గారెలు, సకినాలు, మురుకులు, అరిసెలు చేసినాం.